నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. జై భారత్ రమణమూర్తి అనేటువంటి వ్యక్తి కృష్ణుడి పైన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు, కించపరిచే విధంగా మాట్లాడని చెప్పేసి ఉన్నటువంటి ఒక వ్యక్తి, హిందూ సంఘానికి సంబంధించిన వ్యక్తి భౌతిక దాడికి దిగిన పరిస్థితి చూస్తాను. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున హిందువులలో రెండు వర్గాలుగా విడిపోయినటువంటి ఆ పోరాటం చూస్తాను. అసలు ఈ రమణమూర్తి అనేటువంటి వ్యక్తి దేశద్రోహి, ఎప్పుడు కూడా హిందువులకు వ్యతిరేకంగా ఇతని కార్యకలాపాలు ఉన్నాయని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ వస్తాం. దీనికి సంబంధించి రోజు ఒక మీటింగ్ నడుస్తా ఉంది. దీనికి సంబంధించి మాట్లాడడం అసలు ఎందుకు భౌతిక దాడులు చేయాల్సి వస్తుందని చెప్పేసి మాట్లాడడం. మనతో పాటు తెలంగాణ శ్యామ్ ఉన్నారు. అన్న, మీరు కూడా చూస్తా ఉన్నారు, ప్రతిరోజు ఏదో ఒక రౌండ్ టేబుల్ సమావేశం, ఏదో ఒక నిరసన వ్యక్తం అవుతాం. ఎందుకు అసలు అంటే మాట్లాడుకొని అంటే ఎందుకు వాళ్ళకు మాట్లాడడం రాకనా, లేకపోతే ఎందుకు భౌతిక దాడులు ఎందుకు చేయాల్సి వస్తున్నారు ఇటువంటి విషయాలు? ఇప్పుడు మన ప్లస్ టీవీ వేదిక కూడా అనేక సమస్యలు మనం కవర్ చేశాం. మీరు ఏది అడిగినా మాకు తెలిస్తే తెలుసు అన్నాం, లేకపోతే లేదన్నాం. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కర్ వాదులు, మహాత్మా పూలే వాదులు, గౌతమ్ బుద్ధుల వాదులు, తెలంగాణ వాదులు ఎప్పుడు కూడా దాడి చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో నిరంతరం మీలాంటి జర్నలిస్టులను ఎమ్మడి పెట్టుకొని ప్రజా సమస్యల మీద కొట్లాడుతున్న పృథ్వీ అన్న ఎవరైనా కొట్టాడా? ఇప్పుడు కొట్టలే. తెలంగాణ సమ్మె ఎవరినైనా కొట్టాడా? ఇప్పుడు రమణమూర్తి గారు ఎవరైనా కొట్టాడా? ఇప్పుడు కొట్టలే. చిలుకూరి బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారు ఎవరైనా కొట్టాడా? ఇప్పుడు మా సమ్మక్క సారక్కలు ఎవరైనా కొట్టారా? ఎప్పుడు కొట్టలే. దాడు మొన్న మోడా మార్కెట్ లో మానవుల చేతులు దెబ్బలు తిన్న మా వాళ్ళు ఎవరైనా కొట్టారా? మా మాలమదిగలు ఎవరిని కొట్టలే. కాబట్టి ఈ దాడులు చేసేటువంటి సంస్కృతిని మనం ఎలా చూడాలి తమ్ముడు? ఒక తీవ్రవాద చర్యగా చూడాలి కదా. మహాత్మా గాంధీ గారిని చంపారు. అహింస మార్గంలో స్వతంత్రం అదే ఉద్యమం నడుపుతున్నటువంటి మహాత్మా గాంధీ గారిని చంపారు. ఆయన చనిపోతూ హే రామ్ అన్నాడు. ఆయన ద్రోహి అంట. రమణమూర్తి గారు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ మనం కలిసి ఉండాలి, ధర్మం యొక్క గొప్పతనాన్ని బోధిస్తూ ఒక సెక్యులర్ వాదాన్ని, ప్రజాస్వామ్య విలువల్ని కింది కులాల వారికి, ప్రజలందరికీ బోధిస్తూ ఒక మత సామరస్యాన్ని కోరుకునేటువంటి వ్యక్తి పైన కావాలని దాడి చేశారంటే ఇది దీన్ని ఏ రకంగా తీవ్రవాద భావజాలం కదా. హిందూ మతోన్మాదులు హిందువుల పైన, మా హిందూ ఒరిజినల్ హిందూ పైన ఈ డూప్లికేట్ హిందూ మతోన్మాదులు చేసినటువంటి దాడిగా ప్రజలందరూ భావిస్తా ఉన్నారు. ఇక్కడ ఉంటే బిర్లా మందిర్ ప్రధాన అర్చకులు శ్రీ వైష్ణవ్ పూజారి, ఆయన వచ్చి ఖండించాడు. మీకు యేసుప్రభు పేరు మీద, అల్లా పేరు మీద, హిందూ దేవుళ్ళ పేరు మీద ఓట్లు అడుగుతారా? మీరు మొదళ్ళు కాదా అని ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పైన మీకు ఉద్యోగం ఇస్తాం, మీ స్కూల్ కట్టిస్తాం, కాలేజీ కట్టిస్తాం, ఓట్లు అడగండి, మీకు దమ్ము లేదు అని అన్ని మత నాయకులందరినీ మతాలను వాడుకొని రాజకీయం చేసే రాజకీయ నాయకుల్ని, మత నాయకుల్ని కడిగి పడేశాడు. మీకు అది చేత కాదు. తప్పుగా మాట్లాడతాడు, దేవుళ్ళ పైన కావచ్చు, ఏదైనా కృష్ణుడి పైన కావచ్చు, రాముడి పైన తప్పుగా మాట్లాడితే వివరణ కోరవచ్చు, లేకపోతే మళ్ళీ చర్చలు పెట్టవచ్చు, తప్పైతే నిరసన లాంటివి చేయొచ్చు. ఎందుకు ఈ భౌతిక దాడులు? ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేకనా ఎందుకు ఇటువంటి చేయాల్సి? సూపర్, మంచి ప్రశ్న వేశారు తమ్ముడు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మత ఉన్మాద భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఏ విషయాన్ని కూడా చర్చల ద్వారా జయించాలని అనుకోరు. వాళ్ళు దాడుల ద్వారానే జయించాలనుకుంటారు. ఎందుకంటే నేను చెప్పినా కదా, మహాత్మా గాంధీని చంపారు బ్రదర్. ఆ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు నిషేధించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆర్ఎస్ఎస్ అనే సంస్థను నిషేధించాడు. ఓకేనా? కాబట్టి ఈ సంస్థను నిషేధించాలి. వాళ్ళు చర్చల ద్వారా జయించరు, దాడుల ద్వారానే జయించాలనుకుంటారు. అదే వాళ్ళ సంస్కృతి. అందుకే చెప్తా ఉన్నాం, ఈ దేశానికి, మన హిందూ మతానికి, మన పురాతన ధర్మానికి, తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతికి, ఈ తెలంగాణ నేలకు, ప్రజాస్వామ్యానికి ఈ భావజాలం మంచిది కాదు, దీన్ని నిషేధించాలి. ఇటువంటి భావజాలాన్ని వెనకేసుకొస్తున్న పార్టీని కూడా ఏమంటారు, ప్రజలు ఓడించాలి. వాళ్ళు నిజంగా ఈ రాజకీయ నాయకులు అడిగిపోయి బ్రదర్ దాడుల్ని సమర్థిస్తుర్రా లేదని మైకి తీసుకుని వాళ్ళ మూతికాడ పెట్టుర్రి. ఏడబైరు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏడిపోయినావు. చిలుకూరి బాలాజీ టెంపుల్ రంగరాజన్ పైన దాడి జరిగితే ఖండించినావు, రాజకీయ లబ్ధి పొందినావు. ఈయన మీద, రమణమూర్తి గారి మీద దాడి జరిగితే ఎందుకు ఖండించావు? నువ్వు ఎందుకు ఖండించావు? పక్క రాష్ట్రం కూడా వచ్చిండు అంటే నీ రాష్ట్రానికి దగ్గర ఉంటాడంట. మహబూబ్నగర్, కర్నూలు పక్క పక్కనే ఉంటుంది కదా, అది కర్నూలు అంట. ఆ కర్నూలు నుంచి బతుకు తెరుకు తెలంగాణకు వచ్చిండు. వస్తే రాని మేము ఆదరిస్తాం. కర్నూలు అంటే నాకు కూడా గౌరవమే. ఎమ్మిగనూరు పోయినా నేను కర్నూలు పోయినా గౌరవిస్తా. ఆ కర్నూలులో ఉన్నటువంటి ఏమంటారు కొండారెడ్డి బుర్జును చూసిన, ఇంకా కర్నూలు అన్నాలు బో పెట్టిరు. అటువంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నాలు అంటే మాకు గౌరవం. కానీ ఇక్కడ రాష్ట్రానికి బతుకొచ్చినటువంటి నువ్వు ఆడు కసబ్ అంట. ఆ కసబు ముంబైలో బాంబులు వేసినటువంటి కసబు, ఎంత ధైర్యం ఉండాలి నీకు? లైవ్ డిబేట్ లో ఆయన ఏమనక ముందే నువ్వు పెట్టినావంటే నువ్వు ఆ చూసి కూడా రేవంత్ రెడ్డి ఇంతవరకు ఖండించలేదంటే ఈయన రెడ్డి, ఆయన రెడ్డి కాబట్టి ఆయనకి వేసుకొని వస్తుండు. అప్పుడేమో ఆయన రామరాజు అనే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈయన వెనకాల చాలా మంది బీజేపీ వాళ్ళ ఒక ఛానల్లో, గుజరాత్ ఛానల్లో మాట్లాడుకుంటూ మేము కింద ఆయన దిగానే చంపుదాం అనుకున్నామండి వాస్తవానికి అని వాళ్ళు నీలాంటి జర్నలిస్టు ఆయన కూర్చుంటే వాళ్ళు జర్నలిస్ట్ కాదు, గుజరాత్ మార్వాడి ఛానల్ అది, వాళ్ళు ఇంకా మేము చంపుతాం, పొడుస్తాం కింద అని వాళ్ళు ఉసుగొలుపుతున్నారు. మరి ఇటువంటి సంస్థను నిషేధించాలి, వాళ్ళని జైల్లో పెట్టాలి. భావజాలాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తుల్ని
ఏమంటారు ఒక కన్నేసి వాళ్ళు ఫేస్బుక్లలో వాట్సాప్లలో ఇటువంటి విషయాన్ని నింపేటువంటి వ్యక్తుల్ని ఏది పారేయాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కు పోలీసు యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ముఖ్యమంత్రికి ఉంటుందా ఉండదా తమ్ముడు? కాబట్టి దాడుల వెనకాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా భావించాల్సి వస్తుంది. మీరు ఖండించండి. చిలుకూరి బాలాజీ టెంపుల్ రామానుజన్ శాస్త్రి పైన దాడి జరిగినప్పుడు రఘురామరెడ్డిని అరెస్ట్ చేశారు, కేసులేని అతను కూడా జైలుకి తరలించారు. ఈ విషయంలో ఎందుకు కనీసం కేసులు కూడా ఎందుకు కావట్లేదు? ఎందుకు ఎవరు కాపాడు? అదే కదా నా క్వశ్చన్ కూడా అదే. ఎందుకనంటే రంగరాజన్ గారి పైన అంటే అక్కడికి ఎక్కువ మంది భక్తులు పోతారు. స్వామి ఏ గుడి లేదు ఆయనకు, ఆయన పుట్టుక బ్రాహ్మణుడే అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా నేను బ్రాహ్మణులను చెప్పుకోడు. ఆయనకు బైబుల్, ఖురాను, భగవద్గీత, రామాయణం, మహాభారతం, ఋగ్వేదం, వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు అన్నిటి మీద పట్టుంది తమ్ముడు. కాబట్టి ఆయన ఏది అడిగినా సరే చాలా చక్కగా డెమోక్రటిక్ గా రాజకీయాలకు అతీతంగా చెప్తా ఉంటాడు. రంగరాజన్ గారు అలా కాదు కదా, ఒక గుడి ఉన్నది, అర్చకులు కాబట్టి సానుభూతి వస్తాను. నేను గుడి లేదు కదా, గుడి ఉండాలన్నమాట. గుడి ఉండి పూజ చేసి దాంట్లో పూజారి అయితేనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండిస్తాడు. సాధారణమైనటువంటి బ్రాహ్మణుల పైన దాడి చేస్తే ఖండించడు. సిగ్గుండాలి కదా, అది మరి అట్లనే అనుకోవాలి కదా. ఎందుకు ఖండించలే? నేను ఈ దాడుల్లో ఎందుకు ఉసుగొలుపుతా ఉన్నావు? నువ్వు మీ ఆర్ఎస్ బ్రదర్స్ ఇద్దరు, ఆ బ్రదరు ఈ బ్రదర్ ఇద్దరు ఆర్ఎస్ బ్రదర్స్ కలిసి ఈ భావజాలని తెలంగాణని చెప్పింది కదా. మోడీ గారే మన పరేడ్ గ్రౌండ్ సభకు వస్తే రేవంత్ రెడ్డి నీకు అందులో ప్రాధాన్యంలో వచ్చాయని అన్నాడు. కాబట్టి ఇదంతా నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి గారితో చేపిస్తున్నారా అనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలలో జరుగుతాం. ఎన్నో రకాలుగా అతను సపోర్ట్ గా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. అతను చాలా మంచి వ్యక్తి అని మాట్లాడుతూ ఉన్నారు. హిందూ దేవుళ్ళ కోసం నిజమైన దేవుళ్ళ కోసం పోరాడుతున్నాడు. ఆర్ఎస్ఎస్ బీజేపీ దేవుళ్ళను రాజకీయం చేస్తున్నాయని చెప్పేసి మీరు మాట్లాడుతూ వస్తున్నారు. కానీ ఇక్కడ కొందరు హిందూ సంఘ నాయకులు కావచ్చు, కొంచెం బీజేపీ సోషల్ మీడియా పెట్టేటువంటి అంశం ఏంటంటే చాలా కేసులు అయితే పైన ఎప్పుడు ఉగ్రవాదే హిందూ సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చిండు అని చెప్పేసి కేసులతో సహా ఆదలతో సహా చూపిస్తున్నారు సోషల్ మీడియా. కేసులు ఇప్పుడు చాలా నా మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. కోర్టులు క్లీన్ చిట్ ఇస్తాయి. నరేంద్ర మోడీ గారి మీద కూడా గోద్రాలలో ప్రధాన నిందితుడు ఈయన అని కేసులు ఉన్నాయి. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందా లేదా? అమిత్ షా గారి మీద కూడా కేసులు ఉన్నాయి. రాష్ట్ర బహిష్కరణ చేశారు, కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందా లేదా? మరి ఆయన కూడా 20 ఏళ్ల కింద అయినటువంటి కేసు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు కేసు ప్రస్తావన? మీకు అర్థమైందా? మరి ఈయన ఒక నేరస్తుడుగా, ఈయన ఒక హంతకుడుగా చూపించడం కోసం మరి ఆయన మీద కూడా దేశ ప్రధానమంత్రి మీద హిందువుల, ముస్లింల, క్రిస్టియన్లకు అల్లర్లకు కారణమైండు. గోద్రా అల్లర్లలో, రైళ్లలో వందల వేల మంది చచ్చిపోవడానికి కారకుడైండు. ఒక ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ క్వశ్చన్ చేస్తా ఉంటే మంచిగా తాగిండు. మీరేంటంటే కదండి హిందూ ముస్లిం పంచాయతీ కారణం అంటే గుట్కాలు మింగిండు నరేంద్ర మోడీ గారు. అటువంటి కేసుకు కూడా అంత సాక్ష్యాధారాలు ఉన్నటువంటి కేసును కూడా క్లీన్ చిట్ ఇచ్చింది కోర్టు. సరే మేము కోర్టు తీర్పుని గౌరవించాం. మరి రమణమూర్తి గారి మీద ఉన్నటువంటి కేసులు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినాక మళ్ళీ ఎందుకు చర్చ? మీకు అర్థమైందా? కాబట్టి ఆయన మీద ఒక రకమైనటువంటి ఒక తప్పుడు ఏమంటారు ఒక ముద్ర వేయడం కోసం, ఒక బురద వేయడం కోసం వాళ్ళంతా డూప్లికేట్ హిందువులు. తమ్ముడు నేనేమంటున్నా అంటే రామ మందిరంలో 200 కోట్లు స్కామ్ చేశారు. పెంట కుప్పలో బాత్రూమ్లలో దాచిపెట్టారంట. అక్కడ ఉన్నటువంటి హిందువులు మొత్తం రోడ్లెక్కి నరేంద్ర మోడీ, అమిత్ షా గారి స్టాండ్ ఏందో చెప్పాలని వాళ్ళ బొమ్మలు పట్టుకొచ్చి రోడ్ల మీదకి వచ్చి చెప్పులు తీసుకొని కొడుతురు. తమ్ముడు హిందువులు ప్రేమగా రాముడి మీద ప్రేమతోని వందల వేల సంవత్సరాల కళ, ఓకేనా? వాళ్ళు ఉన్నదో లేదో తినక ప్రేమగా 100, 10 రూపాయలు, 5 రూపాయలు తోచిన సహాయాన్ని వాళ్ళు చేస్తే దాంట్లో ఉన్న 200 కోట్ల రూపాయలని మాయం చేశారు. పెద్ద పెద్ద మేధావులు దేశంలో ఉన్నటువంటి మాట్లాడుతారు. ఈ డబ్బులు మొత్తం ఆర్ఎస్ఎస్ నాగ్పూర్ కార్యాలయంలోకి పోయిన మాట్లాడుతారు. మరి దాని మీద మాట్లాడాలి కదా తమ్ముడు.